ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి రోజు ఒకరోజు వస్తుందని గాని, అసలు ఏ రోజు, ఎప్పుడు అసలు ఊహించలేదండి. అదే ప్రవీణ్ అన్న గారి మరణము. అసలు అర్థం కావట్లేదు ఎవరికీ అన్నగారు ఎలా చనిపోయారు? అంత గొప్ప సేవకుడు, అంత గొప్ప మనిషి ఎలా చనిపోయాడని చెప్పి చాలా మందికి నిద్ర కూడా పట్టట్లేదండి. అన్న మరణం వెనకాల చాలా సందేహాలున్నాయి. కానీ మనము అప్పుడే ఎవరిని తప్పుపట్టడానికి గాని, ఎవరు చేశారని చెప్పి ఎవరి మీద నిందేయడానికి గాని అది మంచి పద్ధతి కాదు గానీ, కానీ పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత, పూర్తి ఇన్వెస్టిగేషన్ వచ్చి, ట్రాన్స్‌పరెంట్‌గా ఇన్వెస్టిగేషన్ జరిగింది అని మనకు అర్థమయ్యి, ఆ విషయాలు, ఆ పీఎం రిపోర్ట్స్ అన్నీ వాళ్ళు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆల్రెడీ పోస్ట్‌మార్టం అయిపోయింది. ఆ పీఎం రిపోర్ట్స్ తీసుకొని పూర్తిగా ట్రాన్స్‌పరెంట్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి ఆల్రెడీ అధికారులు కూడా చెప్తున్నారండి. వారి మీద నమ్మకం కూడా ఉంది. పూర్తిగా ట్రాన్స్‌పరెంట్‌గా చేస్తున్నారని చెప్పి. అలాగే అన్న మరణం వెనకాలున్న విషయాలు ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కట్లేదు. నిజంగానే యాక్సిడెంట్ జరిగిందా? లేకపోతే అక్కడేమన్నా ప్రమాదం లేక ఇంకేమన్నానా ఎవరన్నా ఏమన్నా చేశారనే దానికి పూర్తిగా ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కని ఆధారాలు అక్కడ అర్థం కావట్లేదండి. అయినప్పటికీ ఆ యొక్క రిపోర్ట్స్ కోసము, వారిచ్చే ఆ యొక్క నిజ నిజాల కోసము అధికారుల మీద పూర్తి నమ్మకంతోని ఇప్పటివరకు ఎదురు చూస్తున్నాం. అలాగే చాలామంది అన్న తెలిసింది ఒక ఎవాంజలిస్ట్ అని, ఒక పాస్టర్ గారని, ఒక డిబేట్‌లు పెట్టే ఒక వ్యక్తి అని తెలిసే గాని, ఆ అన్న యొక్క వ్యక్తిగత జీవితము ఎవ్వరికీ తెలీదండి. కానీ చాలా విషయాలున్నాయి అన్న వ్యక్తిగతంగా చూస్తే. ఆ అన్నగారు ఎప్పుడు బయట పెట్టుకోలేదు గానీ, చాలా గొప్ప వ్యక్తి వ్యక్తిగతంగా చూస్తే. అన్నకి హైదరాబాద్‌లో ఫస్ట్ రేట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉందండి. దానికి ఫౌండర్ అన్నే. కావాలంటే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి. దాని మీద కొన్ని కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఇప్పుడు అన్న మరణించాడు. ఒకసారి ఆలోచించండి. ఒక కంపెనీ అధినేత చనిపోతే చాలా కంపెనీలు దివాలా తీస్తాయి. దానిలో కుటుంబాలు ఏమైపోతాయో ఒకసారి ఆలోచించండి. చాలామంది అన్న పాస్టే అనుకుంటున్నారు. కాదండి. ఆ అన్న ఆ కంపెనీకి అధినేత. దాని ఫౌండర్ అన్నే. ఇప్పుడు ఆ కుటుంబాలు ఏమవ్వాలి? ఆ అన్నకి ఇద్దరు ఆడబిడ్డలండి. వాళ్ళేమవ్వాలి? అలాగే మనం చూసినట్లయితే ఆ అన్న ఒక 8 మందిని దత్తత తీసుకొని పెంచుకుంటున్నాడు. వాళ్ళేమవ్వాలి? ఒకసారి ఆలోచించండి. చాలామందికి అన్న ఎవాంజలిస్ట్‌గా, పాస్టర్‌గా తెలుసు కానీ, ఆ అన్న ఒక మంచి వ్యక్తి అనేది చాలామందికి తెలీదు. చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు గానీ, పూర్తిగా తెలుసుకొని మాట్లాడితేనే ఎవరికైనా గూడా అది సముఖంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నానండి. కానీ మనం ఎవరిని తప్పు పట్టకూడదు గానీ, అన్న మరణం వెనకాల చాలా విషయాలు దాగబడి ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సమయంలో ఆ అన్న కుటుంబానికి, వారి యొక్క హ్మ్, భార్యకి కావచ్చు, వారిద్దరు ఆడబిడ్డలకు కావచ్చు, ఆ కుటుంబానికి కావచ్చు. ఎందుకంటే ఒక భార్య ఒక భర్తను కోల్పోయిందండి. ఒక ఇద్దరు ఆడబిడ్డలు తండ్రిని కోల్పోయారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఎవరికి కష్టం వచ్చినా కష్టమే. ఎవరికైనా మరణమే. అది ఏ కుటుంబంలో జరిగినా దుఃఖకరమే, బాధాకరమే. అసలు అన్న చనిపోయిన రోజు నుంచి అసలు మాకెవరికీ అర్థం కావట్లేదు ఎలా చనిపోయాడు? అంత గొప్ప మనిషి ఎలా చనిపోయాడు? ఎలా మరణించాడు? అసలు ఏంటి? ఏం జరిగిందనేది ఇప్పటికి ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ ఏదైనా దేవుడికే తెలియాలి. దేవుడే తొందరలోనే అన్ని విషయాలు బయట పెడతాడని మేము దేవుడి మీద ఆధారపడుతున్నాం. ఎవరిని దూషించట్లేదు, ఎవరి మీద నిందలేయట్లేదు, ఎవరిని తప్పు పట్టేదని కూడా వీల్లేదు గానీ, అన్నీ దేవుడే చూసుకుంటాడు. దేవుడే తొందరలో అన్ని విషయాలు బయట పెడతాడని ఒక నమ్మకంతో జీవిస్తున్నాం. అలాగే అధికారుల మీద కూడా ఒక నమ్మకంతో ఉన్నాం. ట్రాన్స్‌పరెంట్‌గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని ఒక నమ్మకంతో ఉన్నాం. అన్ని ఆధారాలు పూర్తిగా బయటకొస్తాయనే ఒక ఆశతో ఎదురు చూస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ ప్రవీణ్ పగడాల అన్నగారి గురించి, వారి కుటుంబం గురించి, వారు బిడ్డల గురించి, అలాగే వారి కంపెనీలో ఉన్న వారి గురించి, ఎందుకంటే చాలామంది రోడ్డున పడిపోతారండి ఈ సమయంలో. అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. చనిపోయిన వ్యక్తి గురించి ఎలా పడితే అలా మాట్లాడడం గూడా అది మంచిది కాదు. అందరూ ఒకసారి ఆలోచించి ఆ విషయం గురించి ప్రతి ఒక్కరు ప్రార్థించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం.